ప్రతీకారం నిండిన మనసుతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది అంబ. భీష్ముణ్ణి దారికి తీసుకువచ్చే మార్గం కోసం ఆలోచించింది. భీష్ముడి శక్తి పరాక్రమాలు ఎంతటివో ఆనాటి తన స్వయంవరంలో స్వయంగా చూసింది. ఆలోచన మగ్నమైంది అంబ. సరిగ్గా అదే సమయంలో భీష్ముడి గురువైన పరశురాముడు గుర్తుకు వచ్చాడు. వెంటనే భార్గవాశ్రమానికి బయలుదేరి వెళ్ళింది. అంబ కన్నీటి గాథను విన్న పరశురాముడు అభయహస్తమిచ్చి శిష్యుడైన భీష్మునికి వెంటనే రమ్మని వర్తమానం పంపాడు. గురువుగారి కబురందిన వెంటనే బయలుదేరి వచ్చాడు భీష్ముడు. రావటంతోనే గురుపాదాభివందనం చేసి వినమ్రుడై నిలబడ్డాడు. భీష్ముని భక్తి భావానికి సంతసిల్లాడు భార్గవుడు. భీష్మ, కారణ నిమిత్తమై నీకు కబురు చేశాను. కాశీరాజు పెద్ద కూతురు అంబ నా ఆశ్రయం కోరి వచ్చింది. నీవు నా శిష్యుడు అన్న నమ్మకంతో ఆమెకు అభయమిచ్చాను. ధర్మపరుడవు, నీతి నెరిగిన వాడవు. న్యాయాల గురించి నీకు చెప్పవలసిన పని లేదు. నా ఆజ్ఞగా అంబను నీవు పరిగ్రహించి నీ గురుభక్తిని చాటుకో. గురువర్య, మీ నీడలో పెరిగి పెద్దవాడినై మీ వద్ద అస్త్ర విద్యలు నేర్చుకున్నాను. పితృ సమానులైన మీ మాటను కాదనగల ధైర్యం ఈ భీష్మునికి లేదు. కానీ నా గురించి మీకు తెలియదా? నేను బ్రహ్మచర్య వ్రతం తీసుకొన్నానని మీరెరుగరా? చేసిన ప్రతిజ్ఞ మరిచి స్త్రీ సుఖం కోసం భీష్ముడు నియమం తప్పాడని లోకమంతా నిందించడం మీ శిష్యునిగా నాకు మాత్రం మంచిదా? నేను చేయని అపరాధానికి నన్ను బాధ్యుణ్ణి చేస్తారా గురువర్య? నిన్ను పిలువనంపింది న్యాయ విచారణకు కాదు, నా మాట వింటావని, అంబని పరిగ్రహిస్తావని. కన్న తండ్రి కోసం జన్మనిచ్చిన తల్లినే గొడ్డలికి ఆహుతి చేసిన మీ శిష్యుణ్ణి గురుదేవా. నేను కూడా కన్న తండ్రి కోసం శపథం చేసిన వాడిని. ఇది గురుధిక్కారమా భీష్మ? కాదు, ఆడిన మాట నిలబెట్టుకోవడం గురువర్య. సరే, ఆశ్రయం ఇచ్చిన అబల కోసం నీతో యుద్ధానికి సిద్ధపడుతున్నాను. నాతో యుద్ధం చేసి నీ ప్రతిజ్ఞ నిలబెట్టుకో అన్నాడు పరశురాముడు కోపంగా. మీరు తప్పదంటేనే మీతో యుద్ధం చేస్తాను అన్నాడు భీష్ముడు వినయంగా. సరే పద. యుద్ధానికి సిద్ధంగా నిల్చున్నాడు భార్గవరాముడు. భీష్ముడు గురువుగారి పాదాలకు నమస్కరించాడు. ధనుర్బాణాల్ని తీసుకొని నిలబడ్డాడు. గురువర్య, మీరు ఆజ్ఞాపిస్తేనే బాణాన్ని సంధిస్తాను. అంతేకాదు, మొదటి బాణం కూడా మీరే వేయాలి అని నమస్కరిస్తూ విన్నవించాడు భీష్ముడు. యుద్ధం మొదలైంది. ఎవరికీ ఎవరూ తగ్గలేదు. దేవాసురులు సైతం గురు శిష్యుల ధర్మయుద్ధాన్ని ఆకాశం నుండి చూస్తున్నారు. ఈ విధంగా 21 రోజులు యుద్ధం జరిగింది. గెలుపు ఓటములు తేలలేదు. భార్గవుడు అంబని పిలిచాడు. అంబా, నీవే చూస్తున్నావు కదా, ఎంత కాదనుకున్నా శిష్యుడన్న ప్రేమ నాకు పోవటం లేదు. గురుభక్తిని భీష్ముడు వదలటం లేదు. ఇలా ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా నిష్ఫలమే. ఇక నీకు మిగిలినవాడు దేవుడొక్కడే. ఆ దేవుడినే శరణు పొందు అని అన్నాడు భార్గవరాముడు చేసేదేమీ లేక. తీరని ప్రతీకారంతో అంబ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గురువుతో యుద్ధం చేయవలసి వచ్చినందుకు చింతిస్తూ భీష్ముడు అక్కడే నిలబడి ఉన్నాడు. భార్గవరాముడు భీష్ముడిని సమీపిస్తూ, బలా భీష్మ, యుద్ధంలో నా సమానుడనిపించుకున్నావు. నీ ధర్మనిష్టను అభినందిస్తున్నాను. బ్రహ్మచారివైన నీవు కర్మయోగిగా కాలం గడుపు అని ఆశీర్వదించాడు. గురుపాదాలకు నమస్కరించి రథమెక్కి హస్తినాపురం వైపుగా వెళ్ళిపోయాడు భీష్ముడు. అంబ ప్రతీకారంతో కాలిపోతూ ఉంది. భీష్ముణ్ణి వంచడానికి మానవ బలం చాలదని పరమశివుని వరంతో త్రుంచేయాలని తపస్సుకి పూనుకుంది అంబ. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అంటూ ఘోర తపానికి పూనుకుంది. నిరాహారి అయి వాయుభక్షణతో చేసిన అంబ తపస్సుకి భక్తవ శంకరుడైన శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ముందు నిలిచిన విశ్వనాథుని కళ్ళెత్తి చూసింది అంబ. పరమశివ, పార్వతీపతే, కైలాసవాస, శరణు శరణు అని ప్రార్థించింది. అంబా, ఏమిటి నీ కోరిక? హస్తినావతి భీష్ముడు నా జీవితాన్ని మట్టిపాలు చేశాడు పరమాత్మ. ఆ భీష్ముణ్ణి చంపగలిగిన వరం ప్రసాదించు అంటూ
పార్వతీనాథుణ్ణి వరం కోరుకుంది అంబ. అనుగ్రహిస్తున్నాను, కానీ స్వచ్ఛంత మరణాన్ని వరంగా పొందినవాడు భీష్ముడు. నీ చేతిలో అతనికి మరణం సంభవించదు, కానీ అతని మరణానికి నీవే కారకురాలవు కాగలవు. ఈ వరం నీకు ఇస్తున్నాను, వచ్చే జన్మలో మాత్రమే నీకు ఈ వరం ఫలిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు భూతేశుడు. వరాన్ని పొందిన అంబ ఆనందపరవశురాలైపోయింది. నా పంతం నెరవేర్చుకుంటాను అని సంబరపడింది. ప్రక్కనే ప్రవహిస్తున్న గంగానదిలో శిరస్నానం చేసింది. అడవినంతా గాలించి పుల్లలు ప్రోగు చేసి అగ్నిని పుట్టించింది. ఆ అగ్నిలో పడి మరో జన్మను పొందడానికి ఆత్మాహుతిని చేసుకుంది. స్త్రీ ప్రతీకారానికి పాల్పడితే ఎంతటి ఘోరానికైనా సిద్ధమే కదా. అగ్నిలో పడి ఆత్మాహుతి చెందిన అంబ పాంచాల దేశ ప్రభువు ద్రుపదరాజు భార్య కోకిలాదేవి గర్భాన పడింది. శిఖండి అనే పేరుతో జన్మనిచ్చింది.